ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏఈఓ చంద్రశేఖర్ వ్యవహార శైలిపై అర్చకులు, వేద పండితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా తమను అసభ్యకరంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దేవస్థానం ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆలయ అర్చక విభాగానికి బదిలీపై వచ్చిన ఓ అర్చకుడి విషయంలో జరిగిన ఘటనతో వివాదం మరింత ముదిరింది. తమపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించిన అర్చకులు ఏఈఓ తీరు మారకపోతే విధులు బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న దేవస్థానం అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంవత్సరాల్లో వారికి నెప్పి వెలిగించాలని అధికారులు ఏం చెప్పారు, వైదిక వారు ఏం చెప్పారని చేస్తున్నాను. ఇక్కడ 4 సంవత్సరాలు నాకు రిలీవర్ లేకుండా దేవస్థానంలో పాఠశాల ఉన్నప్పుడు పగలు రాత్రి నుంచి రాత్రి వరకు రిలీవర్ లేకుండా 4 సంవత్సరాలు చెప్పుకునే విద్యార్థుల్ని తర్వాత నాకు రిలీవర్ నుంచి వైదిక ధర్మాన్ని కట్టుబడి చేస్తున్నాం. ఈరోజు 29 ఈ మధ్యకాలంలో దేవస్థానంలో మీరు మార్చారు. నేను క్లీన్ చేస్తున్నాను. ఆ విషయం అందరికీ తెలిసిపోయిన ఎస్ఆర్ఎస్టీ వారికి అందరికీ పాఠశాల ఏఈఓ గారు శేఖర్ గారు తెలియదన్నట్టుగా నాకు చెప్పారు. ఇక్కడ గుమాస్తా ఎంఎస్ఆర్కే ప్రసాద్ అక్కడి నుంచి పంపించాడు. ఎంఎస్ఆర్కే ప్రసాద్ గుమాస్తా పంపించాడు. అయితే వెంటనే చంద్రకేళ గారిని మీరు ఇప్పుడెందుకు విధులు ఇప్పుడెందుకున్నారని అడిగాడు. నేను ఇలా విధులు మార్చారంటే ఇక్కడ ఉన్నారు వీలేదు ఇంట్లో కనపడడానికి పాఠశాల కన్నా అని మాట్లాడారు. వైదిక ఆడవారు మాట్లాడారు. రిలీజియస్ జాబ్ అంటే ఎక్కడైనా ఉపయోగిస్తారు. వాళ్ళు వైదిక రిలీజియస్ చెప్పండి కాబట్టి ఇక్కడ చేస్తున్నాం. అంటే వైదిక చెప్తున్నారు వాళ్ళకి సేవను పేరు ఎక్కడ